శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి గ్రహాలు ఎంత అనుకూలంగా ఉన్నా ఎంత ప్రతికూలంగా ఉన్నా ప్రస్తుతం రాశి యందు సంచరిస్తున్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల వచ్చిన ప్రతి అవకాశాన్ని ఏదో విధంగా తర్జన భర్జన చేస్తూ వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే రాశి యందు ఉన్నటువంటి కేతు వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. వచ్చిన అవకాశాన్ని ఏదో విధంగా తర్జన భర్జనలు చేసుకొని కింద మీద పరీక్షించి మంచి అవకాశాలని వదులుకుంటూ ఉంటారు. మోసం చేసేవాళ్ళని అలాగే ఏమాత్రం ఉపయోగం లేని విషయాలను అంగీకరించి దాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో అందువల్ల ముఖ్యంగా ఈ రాశివారు ప్రస్తుతం సరైన నిర్ణయాలు తీసుకోవడం అన్నది ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి. అలాగే వాళ్ళకి తెలియకపోతే అనుభవజ్ఞులు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి ప్రస్తుతం సొంత నిర్ణయం అంత అనుకూలం కాదు. సో ఆ కారణం వల్ల అందరికీ మంచి సలహాలు ఇచ్చి అందరికీ మంచి మార్గంలో పెట్టే మీరు మీ యొక్క తెలివితేటల వల్ల మీరు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించడం అన్నది ప్రస్తుతం గ్రహ రీత్యా సూచన. ఇక ప్రస్తుతం వీళ్ళకి 5వ స్థానంలో ఈ కుజ శుక్ర గ్రహాల సంచారం. ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో సంచరించినప్పుడు జాతకుని యొక్క తెలివితేటలకి తగిన గుర్తింపు వస్తుంది. మీలో ఉన్నటువంటి ప్రతిభను 10 మంది గుర్తిస్తారు. మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా 5వ స్థానంలో ఈ శుక్ర కుజుల కలయిక వివాహ సంబంధించిన విషయంలో ఒక క్లారిటీకి రాలేకపోతూ ఉంటారు. వధువు నిశ్చయం రెడీగా ఉంటుంది, వరుడు రెడీగానే ఉంటారు. లేదా పరస్పరం ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటారు. పెద్దల అంగీకారం కూడా కుదురుతుంది. సో ఈ విధంగా అన్నీ ఉన్నప్పుడు కూడా వివాహానికి సరైనటువంటి సమయం అంటే ఒక డేటు నిర్ణయించుకోలేకపోతూ ఉంటారు. ఇప్పుడు ఉగాది ముందా, ఉగాది తర్వాత, సంక్రాంతి వెళ్ళాక, లేదంటే సెప్టెంబర్లోన ఈ విధంగా తర్జన భర్జన చేస్తూ మరి కొంతవరకు వివాహాన్ని వాయిదా వేసుకోవడం కానీ, లేదా కొన్ని ఇలా వాయిదా వేసుకోవడం వల్ల కుదిరిన సంబంధం క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఎవరైనా వివాహం నిశ్చయమై ఉండి రెడీగా ఉన్నా, లేదంటే పరస్పరం ఇష్టపడి ఉన్న వాళ్ళన్నా సరే మరి ఈ సమయంలో మీరు ఇంచుమించుగా ఈ ఫిబ్రవరిలో కాకపోయినా మార్చి నెలాఖరు లోపల ఉన్న వివాహం చేసుకుంటేనే మీకు వివాహం జరిగినట్టు. లేనిచో మళ్ళా ఈ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. వివాహం కూడా పోస్ట్ పోని మళ్ళీ ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్ దాకా కూడా ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి లాభ నష్టాలు మంచి చెడ్డాలు ఉంటే తర్వాత పరిష్కరించుకోవచ్చు. కానీ ఏదో ఒక వంక పెట్టి మాత్రం వివాహాన్ని వాయిదా వేసుకుంటే ఆ వివాహం ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో అలాగే ధన విషయంలో కూడా అక్కరలేని వారికి, కొత్తగా పరిచయం అయిన వారికి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎవరి మెప్పు కోసమో ఎవరి ఆనందం కోసమో మీ యొక్క ధనాన్ని ఖర్చు అవ్వడం జరుగుతుంది. అది తిరిగి రాని ఖర్చు, మీ నుంచి బయటికి వెళ్ళడం తప్ప అటువైపు నుంచి మళ్ళీ మీరు వస్తుందని అనుకోవద్దు. ఖచ్చితంగా మాత్రం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఏదైనా తొందరపాటు నిర్ణయాలు, తొందరగా మరి నిర్ణయం ప్రకటించడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక ముఖ్యంగా ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహువే ఈ వివాహాలు వాయిదా పడడానికి, సంబంధాలు కుదరకపోవడానికి, వివాహ విషయంలో ఒక అంగీకారానికి రాకపోవడానికి కారణం అవుతుంది. లగ్నంలో ఉన్నటువంటి కేతు వల్ల మీరు కూడా కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి కొద్దిగా ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి తగు విధంగా పరిష్కారం చేసుకొని పెద్దలతో సంప్రదించి నిర్ణయానికి వస్తే తొందరగా జరుగుద్ది. కానీ ఒక సూచన ఏంటంటే వివాహం కుదిరింది, అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు సరిపోయారంటే తొందరగా వివాహం చేసుకోవడం మంచిది. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఆల్రెడీ మీకు వృత్తిపరంగా అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి దానికి వ్యయాధిపతి రవి కూడా 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేస్తున్న వారికి కొంత అనుకూలించే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో మాత్రం
కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వ్యయాధిపతి శని 6వ స్థానంలో ఉన్నప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కొంత ఎవరన్నా వృద్ధులు ఎవరన్నా ఉన్నా దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నా వాళ్ళకి సడన్గా వ్యాధి తిరగబడి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ రాష్ట్రాధిపతి బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. ఒక విధంగా ఈ రోగం బయటపడడం అంటే రోగం పూర్తిగా నయం అవుతూ ఉంటుంది. అది మనం ప్లస్గా భావించుకుంటే మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు. మైనస్గా అనుకుంటే హెల్త్ పాడైందని బాధపడుతూ ఉంటారు. సో ఏదైనా ఇప్పుడు మీ ఆరోగ్యాన్ని బాగుపరుచుకునే సమయం వచ్చింది కాబట్టి ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అటు ఆయుర్వేద వైద్యం కానీ ప్రకృతి సంబంధించిన వైద్యం కానీ చేయించుకోవడం వల్ల కొద్దిగా ఆలస్యమైన మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో అధిక ధనం వ్యయం వల్ల రుణ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే చేసిన రుణం కూడా సరిగ్గా సద్వినియోగం అయ్యే అవకాశం కూడా తక్కువగా ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు మరి ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా వేసుకోండి. నిజంగా అవసరం అవుతేనే మాత్రం ఏదో అప్పు చేయాలి తప్ప ఏదో ఎప్పుడో 3 నెలల తర్వాత పెళ్ళి అవుతుంటే ముందే అప్పు చేసి పెట్టుకుందామంటే ఈ డబ్బు వేరేదానికి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరన్నా సరే మీ దగ్గర డబ్బు ఉంది కదని ఎవరికైనా రుణంగా ఇస్తే తిరిగి మీ అవసరానికి రాకపోవడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కేతు ప్రభావం వల్ల మీరు నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోలేరు. కాబట్టి వీలైతే ప్రతి మంగళ లేదా బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆరాధన, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని జీవితానికి తగు విధంగా ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తూ ఈ పక్షంలో ముఖ్యంగా వస్తున్నటువంటి పర్వదినం మహాశివరాత్రి. అది మనకి మార్చి 8వ తారీఖున రావడం జరుగుతుంటుంది. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఏ రాశి వారైనా సరే శివానుగ్రహం కోసం ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక శివాలయాన్ని దర్శించి అభిషేకం చేసేటటువంటి మనకి అంత అవకాశం దొరకకపోయినా కనీసం శివుణ్ణి కళ్ళారా దర్శించడం వల్ల లేదు బయట ఉన్నటువంటి శివలింగాన్ని అవసరమైతే కొద్దిగా అభిషేకం సొంతంగా చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ మనం ప్రతి వీడియోలో కూడా మాస శివరాత్రి ఈ శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తూ ఉంటాం. అంటే మాస శివరాత్రి ఒక్కరోజు శివుడికి అభిషేకం చేసుకుంటే మొత్తం ఆ నెలంతా కూడా శివుడికి అభిషేకం చేసినట్టుగా మీ ఖాతాలో రాయడం జరుగుతుంది. అలాగే ఒక మహాశివరాత్రి రోజు మీరు అభిషేకం చేసుకున్న శివుణ్ణి దర్శించిన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ప్రతిరోజు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం మీకు ఈ మహాశివరాత్రి రోజు వచ్చే అవకాశం ఉంది. పైపెచ్చి మరి 8వ తారీఖున అంటే న్యూమరాలజీకి సంబంధం లేకపోయినా 8వ తారీఖు అన్నది శని భగవానుడికి ఇష్టమైన రోజు కాబట్టి సాధ్యమైనంత వరకు ద్వాదశ రాశుల వారు కూడా ఈ మహాశివరాత్రి రోజు వీలైతే జాగరం అంటే 7వ తారీఖు నైటు జాగరణ చేసి వేకువజామునే ఈ శివలింగాన్ని దర్శించుకోవడం, శివక్షేత్రాన్ని దర్శించడం వల్ల కంపల్సరీగా మీకు సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉపవాసంగా అంటే మనం ఆ రోజు ఏం చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసినట్టు వస్తూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ రోజు నియమంగా ఉండడం, వీలైతే అభిషేకం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సరే, ఆరోగ్యం కొరకు అభిషేకం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగతో చేసుకోవడం వల్ల ఆరోగ్యం వస్తుంది. ఐశ్వర్యం కోసం ఎవరైతే అభిషేకం చేద్దాం అనుకున్నారో వాళ్ళు చెరుకు రసంతో కానీ పంచదారతో కానీ అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మంచి కంఠం రావాలన్నా, వాక్చాతుర్యం రావాలన్నా, మంచి చదువు రావాలన్నా తేనెతో అభిషేకం చేసుకోవచ్చు. బట్ ఏదీ లేకపోతే శుద్ధ జలంతో అభిషేకం చేసుకోవచ్చు. అలాగే విభూతితో అభిషేకం చేయడం వల్ల మోక్షం పొందే అవకాశం ఉంది. బట్ ఏదైనా శివారాధన చేసుకోవడం వల్ల ప్రస్తుతం ఈ రాశిలో ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి దోషాలు ఖచ్చితంగా పరిహారం అవుతాయి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారో లేదా రాహు యొక్క ప్రభావం, కేతు యొక్క ప్రభావం కూడా ఈ శివారాధన వల్ల వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సాధ్యమైనంత వరకు మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తర్వాత చేద్దామనో, ఈ సంవత్సరం ఖాళీ లేదనో, జనం ఎక్కువ ఉన్నారనో మానేయకుండా అతి శ్రద్ధగా శివుణ్ణి పూజించడం, ఆ రోజు విధి విధానంగా నియమంగా ఉండడం, మీకు వీలుంటే ఆ రోజు ఈ శివాలయం దగ్గర ఉన్నటువంటి భక్తులకు కానీ అనాథులకు కానీ కేవలం మంచినీళ్ళు, ఏదో ఒక తినుబండారమో ఏదంటే ఏదైనా ఫ్రూట్సో, వారికి ఎక్కువగా ఫ్రూట్స్ అయితే మంచిది.
లేదంటే చంటి పిల్లల తల్లి పాలు కానీ సాధ్యమైనంత వరకు ఒక 10 మంది కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే జాతకంలో ఉన్నటువంటి గోచార రీత్యా వస్తున్నటువంటి సమస్త దోషాలు పోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటిస్తే సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.